నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజాధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో లూటీ కానివ్వబోనన్న ప్రధాని ఖజానాకు కాపలాదారుగా ఉంటానని ద్వైవార్షికోత్సవ సభలో ఉద్ఘాటన రెండేళ్లలో ఎంతో మార్పు వచ్చిందన్న మోదీ విపక్షాలది ఆటంకవాదమని విమర్శ ఆటలు సాగనివ్వనందుకే తనపై దూషణలని ధ్వజం రాజ్యసభ అభ్యర్థుల్ని నేడు ఖరారు చేయనున్న తెలుగుదేశం మహానాడు ముగిసిన వెంటనే పొలిట్ బ్యూరోలో చర్చ ప్రాజెక్టుల నిర్వహణ పగ్గాలు అందుకునే దిశలో కృష్ణా యాజమాన్య బోర్డు ముందడుగు పరిధి విధి విధానాలు నోటిఫై చేయాలంటూ కేంద్రానికి నివేదిక మరో చరిత్ర సృష్టించేందుకు సిద్దమైన ఇస్రో వచ్చే నెలలో ఒకేసారి 22 ఉపగ్రహాలు పంపేందుకు సన్నద్దం ఐపీఎల్ కొత్త విజేతపై క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నేడు బెంగళూరు హైదరాబాద్ మధ్య టైటిల్ పోరు పోటాపోటీ వ్యూహాల్లో ఇరు జట్లు ప్రజాధనానికి కాపలాదారుగా ఉంటారని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అవినీతి పరుల్ని వదిలే ప్రసక్తే లేదన్న ఆయన ఏటా 36,000 కోట్ల రూపాయల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేశామని ప్రకటించారు అక్రమాలు అడ్డుకుంటున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారన్న మోదీ ఎవరి వాదనలో ఎంత నిజముందో ప్రజలు గమనిస్తున్నారని రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు ఎన్డీఏ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏక్ నయీ సుబాహ్ పేరుతో ఏకధాటిగా 5 గంటల పాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన పాలనపై ప్రజలకు ప్రగతి నివేదిక ఆవిష్కరించారు అవినీతినే ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని గతంలో ఎప్పుడూ పత్రికలు టీవీలో ఏదో ఒక కుంభకోణం గురించే వచ్చేదని పారదర్శక పాలనతో ఇప్పుడా పరిస్థితి మారిందని వివరించారు అందుకే విపక్షాలు తనపై తిట్ల దండకం ఎత్తుకున్నాయని వ్యాఖ్యానించారు 36,000 करोड़ रुपया ये लीकेजेज, ये करप्शन जाता था, रुक गया। और ये एक साल के नहीं, ये हर वर्ष इतना बचने वाला है। और अभी तो शुरुआत है, एक नई सुबह है। कुछ लोग कहते हैं कि मोदी जी आप इतनी मेहनत करते हो, इतना काम करते हो, आपका इतना विरोध क्यों होता है? रोज आपके खिलाफ इतना तूफान क्यों चलता रहता है? आप मीडिया से कुछ बात करने का कुछ करो। मुझे बहुत लोग समझाते हैं, अब उनको मैं कैसे समझाऊं कि भाई जिन लोगों की जेब में 36,000 करोड़ रुपया जाता था जो मोदी ने बंद करवा दिया तो मोदी गाली नहीं खाएगा तो क्या खाएगा? రెండేళ్లలో తాము సాధించిన విజయాలపై చర్చ కోసం కాకుండా ప్రజల్లో విశ్వాసం నింపేందుకే తానిక్కడికి వచ్చానని స్పష్టం చేశారు విపక్షాలది ఆటంకవాదమని దుయ్యబట్టారు मैं उन लोगों के लिए तो कुछ कह नहीं सकता हूं कि जिनका राजनीतिक कारणों से विरोध करना अनिवार्य होता है और वो स्वाभाविक भी है लोकतंत्र में। देश ने पिछले 15 दिन में 2 बातें स्पष्ट देखी है, एक तरफ विकासवाद है, दूसरी तरफ विरोधवाद है। और विकासवाद और विरोधवाद के बीच में ये जनता जनार्दन दूध का दूध और पानी का पानी करके क्या सत्य है, कितना सत्य है, इसको भली भांति नाप सकती है। ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని సాకారం చేసేందుకు టీమిండియా స్ఫూర్తితో పనిచేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు देशवासियों ने हमें भरोसा दिया, उस भरोसे को हम पूरा करने के लिए पूरी कोशिश कर रहे हैं। और देश ने देखा है बद इरादे से कोई निर्णय नहीं किया, मेहनत करने में कोई कमी नहीं रखी है और राष्ट्र हित को सर्वोच्च रख करके जन सामान्य के हितों को सर्वोच्च रख करके हमने अपने आप को जुटा दिया है। लेकिन ये बात सही है, जिन्होंने आज तक खाया है उनको तो मुश्किल आनी ही आनी। किसने खाया, कब खाया है वो मेरा विषय नहीं है, लेकिन ये देश का रुपया है, गरीब का पैसा है, ये किसी औरों के पास जाने नहीं दिया जाएगा। इस काम पर मैं लगा हुआ हूं, उस दिन को तकलीफ होती होगी, होती रहे, हम देश के लिए काम करते रहेंगे, देश की जनता हमें आशीर्वाद देती रहे। అంతకుముందు మంత్రులు కూడా తమ శాఖలు రెండేళ్లు సాధించిన విజయాలను పంచుకోగా వివిధ ప్రభుత్వ పథకాలను వివరించే నృత్యాలు ఆకట్టుకున్నాయి
మరోవైపు మోదీ సర్కార్ రెండేళ్ల వేడుకలపై కాంగ్రెస్ మండిపడింది. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించింది. ప్రగతి నిలిచిపోయింది, రెండేళ్లలో దేశానికి దుర్భర పరిస్థితి దాపురించింది అనే పేరుతో మోదీ సర్కార్కు వ్యతిరేకంగా 59 పేజీల పుస్తకాన్ని ప్రచురించిన కాంగ్రెస్ ఇది వాస్తవాలకు నిలువుటద్దమని పేర్కొంది. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిమ్మిక్కులకు బదులు దేశం కోసం నిజాయితీగా కష్టపడాలని మోదీకి సూచించారు. पूरे देश में सूखा पड़ा हुआ है। महाराष्ट्र में किसान आत्महत्या कर रहा है, मार रहा है अपने आप। इंडिया गेट में 2 साल का सेलिब्रेशन हो रहा है, फंक्शन हो रहा है, बॉलीवुड के लोग आए हुए हैं, नाच गाना हो रहा है। और अब आपको दिल्ली में और बाकी हिंदुस्तान में से किसान को, मजदूर को, सफाई कर्मचारी को सच्चाई दिखाई दे रही है। और मैं हर रोज ये कहता हूं कि अगर इस देश को बदलना है तो गरीब लोगों को आगे बढ़ाना है, उनकी बात सुननी है और झूठे वायदे नहीं करने हैं, सच्चाई का काम करना है। ఎన్నికల్లో ఓటు కోసం నోటు పంచిపెట్టకుండా సంక్షేమంతోనే ప్రజల మనసు గెలుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో రెండో రోజు 11 పార్టీ తీర్మానాల్ని ఆమోదింపజేసిన చంద్రబాబు ఇవాళ మిగిలిన తీర్మానాలతో ముగించనున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు భవిష్యత్ దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా తిరుపతిలో జరుగుతున్న 3 రోజుల మహానాడు నేటితో ముగియనుంది. తొలి రోజు 7, రెండో రోజు 11 తీర్మానాలపై చర్చించి ఆమోదింపజేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అవినీతిరహిత రాష్ట్రంగా నిలబెడతానని, అవినీతిరహిత రాష్ట్రం పారదర్శక పాలననే తీర్మానంపై జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు. తాను రోజుకు 6 గంటలు హాయిగా నిద్రపోతానన్న బాబు ఎలాంటి అవినీతి చేయలేదు కాబట్టి అంత ప్రశాంతంగా నిద్రిస్తున్నానని తెలిపారు. ఎన్నిక ముందు ఒకరోజు 500 రూపాయలు పంచిపెట్టడం కాదని, ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా ప్రజలకు 1000 రూపాయలు సంక్షేమం ద్వారా అందేలా చర్యలు చేపడతామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రోజు అవినీతి ఎందుకు జరుగుతుందంటే 63 సర్టిఫికెట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇస్తున్నారు. డబ్బులు ఇస్తే తప్ప తిప్పుకొని ఇబ్బందులు పెడుతున్నారు. అసలు సర్టిఫికెట్లు ఇచ్చే అవసరం లేకుండా మొత్తం సమాచారం ఆన్లైన్ లో ఉంటే అక్కడ అవినీతి ఉండదు. రాష్ట్రం మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టేస్తున్నాను. రౌడీ షీటర్ల ఫోటోలన్నీ, వాళ్ళ ఏలు ముద్దలన్నీ పెట్టేస్తాను. ఎవరన్నా రౌడీ షీటర్ ఈ ప్రాంతానికి వస్తే 2 నిమిషాల్లో మనకు అలర్ట్ వస్తుంది. పలాని పులివెందల రౌడీ ఇక్కడికి వచ్చాడంటే ఇమ్మీడియట్ గా పోలీసులు కనబడే పరిస్థితి వస్తుంది. పులివెందల్లో ఉన్న అందరూ మంచివాళ్లు, కానీ అక్కడ ఒక రౌడీ ఉండి రౌడీజం జరిపిస్తున్నాడు. మహానాడు వేదికపై ఎక్కువ మంది మాట్లాడేలా చర్యలు తీసుకుంటున్నారు. 7 నిమిషాలకు మించి ప్రతినిధులు మాట్లాడితే మైక్ కట్ చేయిస్తూ సమయపాలన చేస్తున్నారు. 2 రోజుల్లో దాదాపు 7.5 కోట్ల రూపాయల మేర పార్టీకి విరాళాలొచ్చాయి. కీలకమైన రాజకీయ తీర్మానంతో పాటు అధ్యక్షుడి ముగింపు సందేశంతో మహానాడు ముగియనుంది. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య, పేర్లపై తెలుగుదేశం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. మహానాడు అనంతరం జరిగే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 4 స్థానాలకు వైకాపా ఒకరిని బరిలోకి దించినందున 3 స్థానాలకే పోటీ పెట్టవచ్చని తెలుస్తోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కొనసాగించడంతో పాటు భాజపాకు 1 కేటాయించవచ్చని తెలుస్తోంది. ఏదైనా మార్పుంటే కంభంపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ పేర్లు వినిపిస్తున్నాయి. 3వ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా బీసీ వర్గానికి చెందిన బీద మస్తానరావు, ఎస్సీ వర్గానికి చెందిన పుష్పరాజ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రజా ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. అండమాన్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ రానున్న అమిత్ షా శంషాబాద్లో పార్టీ ఆధ్వర్యంలో జరిగే మండల కార్యవర్గ ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. అసోం గెలుపు ప్రేరణతో 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. గ్రామ గ్రామాన పార్టీ విస్తరణ, ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రచారం చేసేందుకు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. దాదాపు 8,000 మంది ప్రతినిధులు మండల కార్యవర్గ సభకు హాజరవుతారని తెలంగాణ భాజపా వర్గాలు వెల్లడించాయి.
జూన్ 27 కల్లా హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి రావాలన్న ఏపీ సర్కార్ ఆదేశాలతో అద్దె భవనాల కోసం అన్వేషణ ఊపందుకుంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సిద్దమవుతున్న కార్యాలయాలు ముఖ్యమంత్రి ఇతర కార్యదర్శుల కోసమే కావడంతో ప్రభుత్వ కమిషనరేట్లు, డైరెక్టరేట్ల లాంటి విభాగాధిపతుల కార్యాలయాల కోసం విజయవాడ, గుంటూరు నగరాల్లో భవనాలు వెతుకుతున్నారు. విజయవాడ పరిధిలోని ఇబ్రాహీంపట్నం, గన్నవరం, మచిలీపట్నం వైపు దాదాపు 8 లక్షల చదరపు అడుగుల మేర భవనాల్ని సిద్దం చేసిన స్థానిక జిల్లా యంత్రాంగం చదరపు గజానికి 30 రూపాయల చొప్పున 2 ఏళ్ల పాటు అద్దె చెల్లించేందుకు యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక గుంటూరు ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో 1,00,000 చదరపు అడుగుల మేర స్థలం అందుబాటులో ఉండగా ఇంకా కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు రెండో ఏడాది కౌలు చెల్లింపులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తొలి విడత 50 కోట్ల రూపాయలు విడుదల చేసిన సర్కార్ రెండో విడత 94 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, ఈ మొత్తాన్ని రైతులకు పంపిణీ చేస్తామని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రెండో సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తం అమౌంట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆల్రెడీ 50 crores మనం గ్రామాలకు ఇచ్చేస్తాం. 94 crores నేను రాత్రి వచ్చింది. నెక్స్ట్ 3-4 డేస్లో అందరి అకౌంట్లోనూ కూడా కౌలు జమ చేయడం జరుగుతుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ సహా ఇతర సమస్యల పరిష్కారానికై కృష్ణానది యాజమాన్య బోర్డు మరో అడుగు ముందుకేసింది. బోర్డు పరిధి, విధి విధానాలు, నిర్వహణకు సంబంధించి నోటిఫై చేయాల్సిన వివరాలతో కూడిన నివేదికను కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపింది. కేంద్రం నోటిఫై చేస్తే ప్రాజెక్టులు, వాటి నిర్వహణ బోర్డు పరిధిలోకే వెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 87లోని 1వ ఉపనిబంధన ప్రకారం కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలోని అంశాలను కేంద్రం నోటిఫై చేయాల్సి ఉండగా దానికి సంబంధించిన ముసాయిదాను కృష్ణా యాజమాన్య బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపింది. ముసాయిదాపై 10 రోజుల్లో సమాధానం చెప్తామన్న 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థనపై వేచి చూడకుండానే నివేదిక అందజేసింది. జూరాల, శ్రీశైలం సహా ఈ రెంటి నుంచి నీరు తీసుకునే అన్ని ప్రాజెక్టులు, హెడ్ వర్క్లు, నాగార్జున సాగర్, ఏఎంఆర్పీ, హైదరాబాద్ జలమండలి నీటి సరఫరా వంటివన్నీ బోర్డు పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. సాగర్ ఎడమ కాలువ కింద 2 రాష్ట్రాల సరిహద్దు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, క్రాస్ రెగ్యులేటర్లు బోర్డు పరిధిలోనే ఉంటాయి. ఇక సుంకేశ్ల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లో నీటి సరఫరా పర్యవేక్షణ వరకే బోర్డు పరిమితం కానుంది. ముసాయిదా ఆధారంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే అందులో పనిచేసే సిబ్బంది కూడా బోర్డు పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఏపీ సర్కారు ఆదేశాల మేరకు నడుచుకుంటున్న శ్రీశైలం చీఫ్ ఇంజనీర్, తెలంగాణ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వెళ్తున్న నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ ఇకపై బోర్డు ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. బోర్డు పరిధిలో డిప్యుటేషన్పై పనిచేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసు విధానాల ప్రకారం బోర్డే నిర్ణయం తీసుకుంటుంది. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత బోర్డుతో పాటు 2 రాష్ట్రాలపైన ఉంటుంది. ప్రాజెక్టులు, ప్రాంతాల వారీగా బచాయిత్ కేటాయింపులు, పునఃకేటాయింపులను వేరువేరుగా ముసాయిదా నోటిఫికేషన్లో చూపించిన యాజమాన్య బోర్డు కేంద్రం నోటిఫై చేయకముందే ప్రాజెక్టుల వారీగా రుణాలు, సమీకృత నిర్వహణ మాన్యువల్ అమలు, మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలివ్వాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. నోటిఫికేషన్పై కేంద్రం ఎప్పటిలోగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. గిరిజన రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్ని గిరిజన సహకార సంఘం ద్వారా విక్రయిస్తామని తెలంగాణ గిరిజనాభివృద్ది శాఖ మంత్రి చందులాల్ తెలిపారు. గిరిజన సహకార సంఘం పనితీరుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన రోగాల బారిన పడుతున్న తండాలు, గూడాల్లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఔషధ విక్రయశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కల్తీ లేకుండా నాణ్యమైన వస్తువుల్ని గిరిజనులకు అందించేందుకు గిరిజన సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చందులాల్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ప్రత్యేకంగా శీతల గిడ్డంగిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సినీ కార్మికులకు ఈఎస్ఐ సహా ఆరోగ్య బీమా కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్లో జరిగిన అఖిల భారత సినీ కార్మిక సమాఖ్య సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్లు సహా సినీ కార్మికులకు కళ్యాణ లక్ష్మి, రేషన్ సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని తలసాని చెప్పారు. చిత్ర పరిశ్రమ అభివృద్ది పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, దాసరి నారాయణరావు కొనియాడారు. ఏ రకమైన జబ్బు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, గుండెకున్నటువంటి ఒక కార్డియాక్ ఇది వచ్చినా, లేక కిడ్నీ డయాలసిస్ అవసరం ఉన్నా, ఇలాంటి వాటన్నింటినీ కూడా మీకు ఆ కార్డు ద్వారా ఆ వైద్య సౌకర్యాలు అందించే విధంగా నేను తప్పకుండా ఈ యొక్క చట్ట పరిధిలోకి మిమ్మల్ని కూడా తీసుకొస్తానని నేను హృదయపూర్వకంగానే మనం చేస్తాను. ఈ హైదరాబాద్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతోటి ఎవరి మీద ఆధారపడక్కలేకుండా ఇక్కడే అందరూ అభివృద్ధి చెంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా
వెసులుబాటు ఇచ్చే దశగా ఈ రోజున అన్ని క్రాఫ్ట్స్ పరిపూర్ణంగా ఇక్కడే ఉన్నాయి. దానికి సపోర్ట్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడం చాలా సంతోషం. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో విద్యా వ్యవస్థ పనితీరుపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలిసి సమీక్షించిన కడియం జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతం దారుణంగా ఉందని, మధ్యలో బడి మానేయకుండా ప్రయత్నించాలని అధికారుల్ని ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సరిగా పనిచేయని అధికారుల్ని సరెండర్ చేయాలని సూచించారు. డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉంటున్నారు. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల చాలా మంది ఆడపిల్లల మధ్యలోనే బడిమాన వేస్తున్నారు. ఎర్లీ మ్యారేజ్ కూడా ఒక కారణం అని చెప్పారు. దానిపైన జిల్లా యంత్రాంగాన్ని నేను కోరేది ఏంటంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరము కనిపిస్తున్నది. దానికి మన తెలంగాణ సారథి యొక్క సహకారాన్ని తీసుకొని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని గ్రామాలలోకి వెళ్తే బాగుంటుందనేది చెప్పదలుచుకున్నాను. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సున్నా ప్రవేశాలపై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీ రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించిన కమిటీ ఈసారి మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలపై అధ్యయనం చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, సున్నా ప్రవేశాలపై గతంలో దాఖలైన పిటిషన్ను మే 10న విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం జూలై మొదటి వారంలోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. జూలై 13న సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. చిత్తూరు జిల్లా నగరి శాసనసభ నియోజకవర్గం నుంచి తన ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్పై వైకాపా ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోజా ఎన్నికను రద్దు చేయాలని రాయుడు అనే వ్యక్తి గతంలో హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను తిరస్కరించాలని రోజా మరో అభ్యర్థన దాఖలు చేశారు. రెండింటినీ పరిశీలించిన హైకోర్టు సంయుక్త విచారణ చేపడతామని ప్రకటించగా ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థనపై నిర్ణయం తీసుకోకుండా రాయుడి పిటిషన్తో కలిపి విచారణ జరపడం నిబంధనలకు విరుద్దమని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో రోజా పేర్కొన్నారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు జూన్ చివరి వారంలో విచారణ చేపట్టే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పురపాలక అధికారుల చేతగానితనం ప్రజల్ని చీకటి పాలు చేసింది. గద్వాల పురపాలక సంఘం విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు. గద్వాల మున్సిపాలిటీ కార్యాలయానికి సంబంధించి గత మార్చి నుంచి 70 లక్షలు, వీధి లైట్లు, వాటర్ పంపింగ్ బకాయిలకు సంబంధించి 2,70,00,000 చెల్లించాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. పురపాలక కార్యాలయంతో పాటు వీధి దీపాలు వెలగకపోవడంతో పట్టణంలో అంధకారం అలుముకుంది. ఇదే అదనుగా దొంగలు స్వైర విహారం చేస్తారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కోఠి ప్రసూతి ఆసుపత్రిలో రక్తం కల్తీ వ్యవహారం వెనుక ఓ ముఠానే ఉంది. ముఠాలో ప్రధాన నిందితుడు నరేంద్ర ప్రసాద్ ను చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన సుల్తాన్ బజార్ పోలీసులు అతనికి సహకరించిన సంజయ్ ని రక్తనిధి కేంద్రం ఉద్యోగి నాగరాజు, ఆదిత్య రక్తనిధి కేంద్రం ఉద్యోగి రాకేష్, రక్షిత రక్తనిధి కేంద్రం ఉద్యోగి సౌమ్యారెడ్డి, బాలాజీ రక్తనిధి కేంద్రం ఉద్యోగి నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. సదరు రక్తనిధి కేంద్రాల్లో ఇలాంటి అవకతవకలు ఏమైనా జరిగాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డబ్బులకు అత్యాశపడి హోల్ బ్లడ్ ప్యాకెట్ని 2గా చేసి ప్యాకెట్ సెల్ ప్యాకెట్స్గా మళ్ళీ ఆ మెడికల్ హాస్పిటల్కే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సంజీవని బ్లడ్ బ్యాంక్ పనిచేసినటువంటి నాగరాజు సహాయంతో సంజీవని బ్లడ్ బ్యాంక్ స్టిక్కర్స్ ఆయన ద్వారా తెప్పించుకొని ఇంకొక శాచెట్ తయారు చేసినాడు. ఆ శాచెట్ మీద, ఆ 2 శాచెట్ల మీద కూడా ఈ సంజీవని బ్లడ్ బ్యాంక్ ఇటువంటి స్టిక్కర్స్ దాని అతికిచ్చేసేసి ఆ విధంగా ఇచ్చేసాడు అనమాట. ఆ ఎంటీ శాచెట్స్ని ఈ రాకేష్ అని ఈ 3వ ముద్దాయి ఈయన ఆదిత్య బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తాడు. ఆయనకి ఈ ఎంటీ శాచెట్స్ని ఆయనకి సప్లై చేయడం జరిగింది. వేసవి సెలవులు వారాంతం కావడంతో సప్తగిరులు భక్తగిరులుగా మారాయి. సాధారణ భక్తులతో పాటు తిరుపతిలో జరుగుతున్న మహానాడుకు వస్తున్న రాజకీయ నేతలు స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తుతూ ఉండడంతో స్వామివారి దర్శనానికి సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శనివారం ముందన్నడూ లేని విధంగా అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో రికార్డు స్థాయిలో 42,000 మంది కొండపైకి చేరుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల భక్తుల్ని తిరువీధుల్లోని గ్యాలరీ
రైల్లో కూర్చోబెట్టి యాత్రికుల్ని నియంత్రిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది క్యూలైన్ల వద్ద అన్నప్రసాదాలు అందిస్తున్నారు. తిరుమలలోని ముఖ్య కూడళ్లు, నడక మార్గాల్లో పాలు, మజ్జిగ ఇస్తున్నారు. మరో 2 రోజుల్లో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏదైనా సాధించాలనే తపన ఉంటే ఆడ మగ అనే వ్యత్యాసం లక్ష్యానికి అడ్డంకి కాబోదని ఎవరెస్ట్ అధిరోహించిన ఆదిలాబాద్ అదనపు ఎస్పీ రాధిక అన్నారు. ఈ నెల 20న ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి రాష్ట్రానికొచ్చిన ఆమెకు పోలీసు శాఖ ఘనస్వాగతం పలికింది. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ అందించిన ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు రాధిక తెలిపారు. ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకా పోలీస్ శాఖ నుంచి అంటే ఎవరెస్ట్ ఎక్కాలి అనుకున్నాను అనేసి లెటర్ తీసుకెళ్లి మా డీజీ గారికి ఇచ్చిన వెంటనే దాన్ని ఆ రోజే సీఎం గారితో అప్రూవల్ తీపిచ్చి ఓకే యూ బీ రెడీ, గెట్ ట్రైన్డ్ అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేశారండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 100% సపోర్ట్ ఎప్పటికీ ఉంది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించేందుకు ఇటీవలే పునర్వినియోగ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమవుతోంది. వచ్చే నెలలో ఒకేసారి 22 ఉపగ్రహాల్ని రోదసిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిలో 3 ఉపగ్రహాలు మనవి కాగా మిగిలినవి ఇతర దేశాలవని బెంగళూరులో జరిగిన కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రయోగం కోసం ఇస్రోకు బాగా కలిసొచ్చిన PSLV C-34 వాహక నౌకను వాడనున్నట్లు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం సంచాలకుడు శివన్ తెలిపారు. అణు సరఫరాదారుల బృందం NSGలో భారత సభ్యత్వానికి మోకాలడ్డాలని చూస్తున్న పాకిస్తాన్ తీరును అమెరికా ఆక్షేపించింది. భారత్ NSGలో చేరితే దక్షిణాసియాలో అణ్వస్త్ర పోటీ పెరుగుతుందన్న పాక్ వాదనను తోసిపుచ్చిన అమెరికా విదేశాంగ ప్రతినిధి దీన్ని పౌర సమాజం కోసం అణుశక్తిని శాంతియుతంగా వాడే సాధనంగానే చూడాలని పాక్కు సూచించారు. NSGలో చేరికకు భారత్ అన్ని అర్హతలు ఉన్నాయని గతేడాది ఒబామా చేసిన ప్రకటనను టోనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 48 సభ్య దేశాలున్న చైనా కూడా భారత్ చేరికను వ్యతిరేకిస్తోంది. 1974లో ఏర్పాటైన అణు నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలకే నేడు NSGలో సభ్యత్వం ఉంది. అప్పట్లో భారత్, పాకిస్తాన్ సంతకాలు చేయలేదు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ఎన్నిక ఖరారైంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఆయన ఎన్నికయ్యారు. నూతన సీఎం అభ్యర్థిత్వంపై వారం రోజులుగా ఉత్కంఠ నెలకొనగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, షీలా దీక్షిత్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఓ హోటల్లో సంప్రదింపులు జరిపి నారాయణస్వామి పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా ఆమోదముద్ర వేసి నారాయణస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు. నారాయణస్వామి ప్రత్యర్థి వర్గాలు ఆయన ఎన్నికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. PCC అధ్యక్షుడు నమశివాయం మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు బస్సుల్ని ధ్వంసం చేశారు. అదే సమయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఇవాళ సాయంత్రం కిరణ్ బేడి బాధ్యతలు చేపట్టనున్నారు. రొమేనియాలో కళాకారులు సరికొత్త రికార్డు సృష్టించే ప్రయత్నం చేశారు. 1964లో వచ్చిన జోర్బా ద గ్రీక్ చిత్రంలో ప్రసిద్ది పొందిన నృత్యాన్ని అనుకరించారు. సముద్ర తీరంలో చేసిన ఈ ప్రయత్నానికి తుపాను తాకిడి తగిలినా నిర్వాహకులు లక్ష్యాన్ని పూర్తి చేశారు. తాము కొత్త రికార్డు సృష్టించామని నిర్వాహకులు చెప్తున్నా అధికారులు ధృవీకరించలేదు. ఈ నృత్యంలో 6000 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.